హలో, నా పేరు జ్యోతి శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పల్లీ చట్నీ విత్ దోశ, ఎర్లీ మార్నింగ్ టిఫిన్. సో పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి లైట్గా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇది నా స్టైల్ చట్నీ అండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి అయితే కడిగేసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ మేము తినే కారానికి ఆ పచ్చిమిర్చి సరిపోతాయి అన్నమాట. తక్కువ వాడుతూ ఉంటే తక్కువ వేసుకోవచ్చు. సో కొంచెం చింతపండు అయితే వేసాను అన్నమాట. దాంట్లోనే కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా సో ఇక్కడైతే పోపు రెడీ చేసుకున్నా అండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఆల్రెడీ గిన్నె పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇందులో అయితే ఆనియన్ వేయను అనమాట నేను. చట్నీ తొందరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. చట్నీ వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకున్నాను అనమాట. ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని దోశలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ అయితే టీ పెట్టానండి. మన టీ మరుగుతూ ఉంటాయన్నమాట అటు సైడు. ఇటు సైడ్ ఏమో ప్యాన్ పెట్టాను అనమాట. దోశ పిండి నైట్ రుబ్బి పెట్టుకున్నాను. సాల్ట్ కలిపేసుకొని వాటర్ వేసి కొంచెం కలిపి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. దోశలు వేసుకుందాం. ఇంకా సో దోశపిండిలో అటుకులు కానీ రైస్ కానీ మిగిలిపోయిన వండిన రైస్ కానీ వేసుకుంటే ఎర్రగా వస్తాయి అన్నమాట. శనగపప్పు, మెంతులు ఇలాంటివి ఏవైనా నానబెట్టేటప్పుడే వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. నేను అవేవి వేయలేదు. దోశలు ఈరోజు అయితే తెల్లగా వచ్చాయి. సో చట్నీ అయితే అయిపోయింది. దోశలు వేసి అటు సైడ్ అయితే టీ పెట్టాను. టీ మరుగుతున్నాయి అన్నమాట. లోపు ఇల్లు తుడుచుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. బయట వాకిలి టీవీ పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చి టీవీ పెట్టి సాంగ్స్ వింటూ మా వారికి టీ అయితే ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడు వంట ప్రాసెస్ అండి. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు వేసుకుందాము. ఆనియన్స్, బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రై చేసేసుకుంటాను. వాళ్ళు టమాటాలు వేసి పులుసు పెట్టిన కర్రీ చేసిన తినరు అనమాట. ఫ్రై చేసేసుకుంటున్నా. ఇటు సైడ్ అయితే తాలింపు గింజలు, కరివేపాకు, తాలింపులోనే పసుపు వేసుకుంటానండి నేను. సో రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఒక హ్యాండ్తో కెమెరా వీడియో తీయడం, ఒక హ్యాండ్తోనేమో వంట చేయడము. చెప్పాను కదా, ఈ యూట్యూబ్ వీడియోస్ తీయడానికి స్టిక్ తీసుకున్న అదైతే జారిపోతుంది, గ్రిప్ ఉండట్లేదు. సో నేను పట్టుకొని తీసాను అనమాట ఈ వీడియో. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాను పోపులో. ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాం. ఇంకా ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కడిగి వేసుకుంటాను. కరివేపాకు చిట్టుపట్లాడిన వెంటనే బెండకాయలు అయితే వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకున్నాను అన్నమాట. బెండకాయ ముక్కల్లోనే ఒకటేసారి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని కలిపెట్టుకుందాము.
ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అయితే ఈ బెండకాయ ఫ్రై మీద ఫస్ట్ మూత పెట్టను అనమాట. మూత పెట్టామంటే అది జిగురులాగా వచ్చేస్తుంది ఫ్రై. సో ఇది ఒక్కటి మాత్రం మూత పెట్టకుండా ఫ్రై చేస్తాను అనమాట. అటు సైడ్ కుక్కర్లో రైస్ అయితే అయిపోయింది. ఫస్ట్ విజిల్ వచ్చింది. 2-3 విజిల్స్ ఆపేస్తాను. అవి కొంచెం ఫ్రై అయ్యాయి అన్నమాట. ఇప్పుడు గిన్నెలు కూడా అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంట్లో కడిగి పెట్టేసుకున్నాను ఒకటేసారి వంట చేసుకుంటూ. ఇల్లు తుడిచి తడిబట్ట పెట్టేసుకొని మిషన్లో బట్టలు అయితే వేసేసుకున్నాను. పనులన్నీ టక్క అయిపోతాయండి. తర్వాత కూర్చున్నానంటే మళ్ళీ లేచి చేయను అనమాట. నేను ఇంట్లో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తాను. సో అది చేసుకున్నది డబ్బాలో పెట్టుకున్నాను అనమాట. స్టోర్ చేశాను. సాల్ట్ అన్నీ మిక్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రైలోకి మాత్రమే వాడతాను. సో ఇప్పుడు ఆ వేగిపోయిన బెండకాయ ఫ్రైలో ఇది ఒక స్పూన్ వేసేసి కలిపెట్టేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది కర్రీ. నేను ఫ్రై చేసినప్పుడు కంపల్సరీ రసం పెడతాను అనమాట. ఈరోజు మా వారు ఎందుకో రసం వద్దని చెప్పారు. ఒక ఫ్రై వరకు ఆపేసాను అనమాట. ఇంకా వంట ఎర్లీ మార్నింగ్ పని, ఆ ఇంట్లో పని అస్సలే అవ్వదండి. సో ఈ ఫ్రైలో ఒక స్పూన్ కారం అయితే వేసుకొని కలిపెట్టుకున్నాను అనమాట. కొత్తిమీర కొంచెం ఉంది ఇంట్లో, అదైతే కడిగి కట్ చేసుకొని వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. ఈరోజు ఇంట్లో బెండకాయలు కట్ చేసి ఇచ్చారన్నమాట మా వారు. పని చేసుకున్న వరకు ఇంట్లో. సో అదే ఇంకా ఫ్రై చేసేసుకున్న, ఈజీగా అయిపోయింది. సో కొత్తిమీర వేసుకున్నాను కదా, మూత పెట్టేసుకొని ఇంకా ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడితో వంట ప్రాసెస్ పూర్తి అయిపోయింది. ఇంకా